నమస్తే. మనం ప్రొద్దుటూరులో ఉన్నాం. బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు శివ కళ్యాణ్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, ఏంటి అనే విశేషాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగుందండి. ప్రొద్దుటూరులో అయితే ఈ మనం టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ ద్వారా ప్రచారం అయితే చాలా బాగుంది. ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వంలో ప్రజలు విసిగి వేసారిపోయారు. అక్రమాలు చూశారు, అవినీతిని చూశారు, భూ కబ్జాలు చూశారు, ఇసుక దందా ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో సామాన్యుడు బ్రతకాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ అలయన్స్లో టీడీపీ ఖచ్చితంగా విన్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అలయన్స్లో మీ సపోర్ట్ ఎలా ఉంది? అభ్యర్థికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. పెద్దానికి సపోర్ట్ చేయమని, ప్రజలందరినీ ఓట్ వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము బీజేపీ తరఫున కూడా మా టౌన్లో ఉండే మొత్తం బీజేపీ వాళ్ళంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మేము ఒక టీం లాగా ఏర్పడేసి మేము ఇక్కడ ఉండే టీడీపీ అభ్యర్థికి ఓట్ వేయమని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలు మీకే ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు ఏమని వారికి సమాధానం చెప్తారు? మాకే ఎందుకు ఓట్ వేయాలి అంటే ప్రభుత్వాన్ని మేము కంపేర్ చేయమని చెప్తాం. గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం కంపేర్ చేయండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకోమని ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి ఇల్లు ఇస్తామన్నారు, జగనన్న ఇల్లు అన్నారు. ఎక్కడ జగనన్న ఇల్లు ఒక్కటి కూడా పూర్తి చేసి ఇవ్వలేదు. ప్రొద్దుటూరు పట్టణానికి దాదాపు 24,000 ఇల్లు శాంక్షన్ అయిపోతే దాంట్లో ఇప్పటికీ 2-3 వేలు కూడా శాంక్షన్ చేసి ప్రజలకు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మేము గెలిచిన తర్వాత ప్రతి అక్క చెల్లెలకి తాళాలు గుర్తిస్తాను, మీరు ఇల్లు గృహప్రవేశం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రజలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, కానీ ఫోటో మాత్రం జగనన్న ఇల్లుగా వేసుకున్నారు. అక్కడికి కూడా ఈరోజు మనం అందే రేషన్ బియ్యం కానీ అది కూడా మోడీ గవర్నమెంట్ ఇచ్చేది. వీటన్నింటి మీద ఓన్లీ స్టిక్కర్ వేసుకున్నారు. అతనైతే అభివృద్ధి చేసింది అయితే ఏది లేదు. కాబట్టి మేము ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో స్కీమ్స్ ప్రజలకి సరిగ్గా అందలేదంటున్నారు. అలాంటివి ఏం లేదండి. స్కీమ్స్ గత ప్రభుత్వం అంటే స్టేటా సెంట్రల్ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి ప్రజలకి స్కీమ్స్ సరిగా అందలేదని మీరు కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతేనా? అందట్లేదు కాదు, దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈరోజు మేము అమృత్ పథకం కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి దాదాపు 150 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఎందుకు? ప్రజలందరికీ తాగునీటి వసతి కల్పించమని. కానీ ఈరోజు దాన్ని డైవర్ట్ చేశారు. ఏదో ఆర్భాటంగా మేము శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొచ్చాము, అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రజలకు మంచి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కానీ ఎక్కడైతే లేదు. ఈరోజు మనం ప్రతి ఇంటికి తాగునీరు బిందె 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పెట్టి కొంటూనే ఉన్నాం. మరి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలి కదా, ప్రజలకు స్వచ్ఛందంగా తాగునీరు అందించాలి కదా. ఇంకా ఈరోజు నేను ఎక్కడో ఆయన ఏదో భగీరథ తపస్సు చేసి గంగమ్మని తీసుకొని వచ్చినట్టు అదేదో భూతద్దంలో పెట్టి చూపిస్తాం, కానీ ఎక్కడ వాస్తవం కాదు. ఇప్పుడు టీడీపీ వస్తే సూపర్ 6 అని చెప్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ అంటే అది ఎలా మీరు అమలు చేయబోతున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు అని చెప్తున్నారు, మరి మీరు ఎలాంటి ఎజెండా తీసుకెళ్ళబోతున్నారు వాటిని అమలు చేయడానికి? మేము అదే ఇప్పుడు ఉండే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. అది కాక ప్రజలకి ఏ విధంగానూ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఎడ్యుకేషన్స్ కానీ ఏమీ లేదు. ఆల్రెడీ మన ప్రొద్దుటూరుకు వచ్చిన మెడికల్ కాలేజీని కూడా పులేదలకు పంపించడం జరిగిపోయింది. ఇక ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు? మనం సంపదను సృష్టించినప్పుడే కదా మనకి ఏమైనా పథకాలు అందేది. నేను అదే అడుగుతున్నాను. మీరు ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో పూడుకొని పోయింది, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు సూపర్ 6 అని ఇలాంటి ఎజెండా అంతా ముందుకు తీసుకొస్తున్నారు కదా, మీరు ఎలా దాన్ని సోర్స్ ఎలా తీసుకొస్తారు మీ ప్రభుత్వం? మేము సోర్స్ అంటే అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఫ్యాక్టరీస్ యువతకి మెయిన్గా ఉద్యోగాలు కల్పించి వాళ్ళు కట్టే ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వం రన్ అవుతుంది. అంతేగాని ఉచిత పథకాలు ఇచ్చేసి ఈరోజు అమ్మఒడి అన్నారు, ఫస్ట్ 15,000 ఇస్తామన్నారు, తర్వాత దాన్ని 14,000 తీసుకొచ్చారు, తర్వాత 13,000కి తీసుకొచ్చారు. ఇలా ప్రతి ప్రభుత్వంలో కోత విధిస్తుంది, అంటే ప్రతి పథకంలో కోత విధించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం సచివాలయం తాకట్టు పెట్టాలి జగన్ ప్రభుత్వం. ఇలా ఉండే వాటిని అన్నింటినీ తాకట్టు పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఏం అందించగలం?
అది కాకుండా నేను ఒకటే నమ్ముతున్నాను, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో మన రాష్ట్రాన్ని కూడా అలాగే డెవలప్ చేస్తారని, మంచి విద్య, వైద్యం, పిల్లలకి ఉద్యోగాలు ఇవన్నీ కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో డెవలప్ అవుతుంది మళ్ళీ స్టేట్. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కదా, మీకు కనిపించే ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? మాకు ప్రధానంగా సమస్యలు ఏంటంటే పింఛన్. ఇప్పుడు వృద్ధులకి పింఛను అక్కడ వార్డులలో ఏం జరుగుతుందంటే వాళ్ళ వైసీపీ వాలంటీర్స్ కానీ వైసీపీ నాయకులకు కానీ ఆ వార్డులో ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ పింఛన్ కట్ చేస్తున్నారు, వృద్ధాప్య పింఛన్. అలాగే తాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తాగునీరు కూడా బురద నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. మరి మన ఎమ్మెల్యే గారు ఆర్భాటంగా ఏం చెప్తున్నారంటే ఏదో మేము స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం అన్నారు, కానీ అది వాస్తవం కాదు. ప్రజలకి బురద నీరు ఒక వార్డులో అడిగారు ప్రజలు, బురద నీళ్ళు వస్తున్నాయి ఎలా రా సార్ ఇది అంటే, వస్తాయమ్మా శ్రీశైలం నుంచి రావాలి కదా, అక్కడ నుంచి వచ్చి మైలవరంకి రావాలి, మైలవరం నుంచి మన ప్రొద్దుటూరికి రావాలి, అంత దూరంలో తాగునీరు బురద వస్తుందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే సరైన అవగాహన లేదు. ఫస్ట్ అప్పుడు ఏమన్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. ఇవన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు అవ్వలేదు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనే విషయం ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల ముందు కూడా ఉంది కదా. 10 ఏళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు దాన్ని ప్రభుత్వం గత 5 ఏళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ దోమల నివారణ, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నారు. దీనికంతా ఒక ప్లానింగ్ కావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడానికి ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ చేస్తామన్నారు. అవి ఇప్పటికీ పూర్తి సకాలంలో అయితే పనులు ఇంకా మొదలు అవ్వలేదు. ఇప్పుడు మీరెట్లా ప్రజల సమస్యల్ని, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరెట్లా ప్లాన్ చేయబోతున్నారు? మీ ఎజెండా ఏముంది? మా అజెండా ఏం లేదండి, ప్రజలకి ఫస్ట్ స్వచ్ఛమైన తాగునీరు అందించడం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద శాంక్షన్ చేసింది, ఆ నిధులు కూడా డైవర్ట్ చేశారు. ఆ అమృత్ పథకం కింద మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్తో ఏదైనా మాట్లాడి మళ్ళీ మేము స్కీమ్స్ తెచ్చి ప్రజలకి ఫస్ట్ స్వచ్ఛమైన తాగునీరు అందించాలని మా ఉద్దేశం. తర్వాత దోమల నివారణ. ప్రొద్దుటూరులో మురికి ఎక్కువ సమస్య ఉంది. ఆ మురికి ఎప్పుడైతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ అధికారులు కానీ లేదా కమిషనర్, చైర్మన్ ఇలా ఎవరైనా కూడా ఫస్ట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, అంటే మురికి తీసేయడం కానీ. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్త పన్ను వేయలేదు. కేంద్ర ప్రభుత్వం చెత్తను సేకరించడానికి నిధులు ఇస్తే ప్రతి రాష్ట్రానికి, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెత్త మీద పన్నేస్తుంది. అది కూడా ఒక్కొక్క వెహికల్ దాదాపు 40 లక్షలతో 40 వెహికల్స్ కొనేసి దానికి ఒక డ్రైవర్ని పెట్టి మీరే చెత్తను సేకరించాలి, ఆ వచ్చే చెత్త సేకరించిన డబ్బులతో మీ జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. పోనీ వాళ్ళంతా స్ట్రైక్ చేయడం జరిగింది, డ్రైవర్లంతా మాకు జీతాలు ఇవ్వలేదు. దాదాపు 6 నెలలుగా ఆ వెహికల్స్ని పక్కన పెట్టారు. అంటే 40 కోట్లతో వెహికల్స్ కొనేసి అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. ఆ ప్రజల డబ్బును ఎందుకు ఇలా వృధా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ సమస్యలన్నీ పోతాయి అని తప్పకుండా చేస్తాం. ప్రజలకి కావాల్సిన వసతులు, సౌకర్యాలు అన్ని ఖచ్చితంగా కల్పిస్తాం. మద్యపాన నిషేధం అన్నారు, జరిగిందా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మద్యపాన నిషేధం అని జగన్ గారు ఏదో అమల్లో హామీగా చెప్పారు తప్ప ఎలక్షన్ ముందర, కానీ మద్యపాన నిషేధం అనేది జరగలేదు. ఇంకా రేట్లు పెంచారు. అంటే ఈరోజు ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఏదో పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటే 300-400 సంపాదిస్తాడు. కానీ ఈరోజు ఏదో ఆ బాటిల్ 200 దానికే వెచ్చిస్తే ఇంట్లో పిల్లలకి, ఫ్యామిలీకి ఏమి ఇస్తాడు? 200 సరిపోతుందా ఫ్యామిలీకి ఒకరోజు సంపాదన? అంటే ప్రజల్ని ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండే బాటిల్ని ఈరోజు 200 చేశారు. అంటే క్వాంటిటీ అదే, రేట్ మాత్రం హై రేట్ అయిపోయింది. అంటే సామాన్యుని ఎక్కడ బతకనివ్వకూడదు, వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడే స్థాయిలో ఉంది ఈరోజు. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి గారు కూడా రాజమండ్రిలో చెప్పారు, మద్యపాన నిషేధం ఎక్కడ అమలు జరగట్లేదు. అందులో ఎక్కడైనా వైన్ షాప్లలో కూడా బిల్లు లేకుండా ఏదో జరుగుతుంది. అంటే ఆ వచ్చిన అమౌంట్ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి గండి కొట్టేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మద్యపాన నిషేధం అయితే ఎక్కడ అమలు చేయలేదు.
ఇంకా ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాట మారుతున్నది ఈ ప్రభుత్వం. ఇది ప్రజలందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి కూడా. సూపర్ 6 గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలు సూపర్ 6లో అయితే ఫ్రీ బస్ అన్ని ఈరోజు సూపర్ 6 పథకాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము సంక్షేమ కార్యక్రమాలు ఏవి అందిస్తామో ఈరోజు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇకపోతే రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా రైతులకి 20,000 కూడా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అటు సెంట్రల్లో మోడీ గారు వస్తే మాత్రం తప్పకుండా అమలు చేస్తాం. మోడీ గారు ఏం చెప్పారంటే సెంట్రల్ స్కీమ్స్ అయితే ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేశారు ఈ మధ్య. సెంట్రల్ మేనిఫెస్టోలో ఏముందంటే ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తామన్నారు. గ్యాస్ సరఫరాను కూడా పైప్ లైన్ ద్వారా అందిస్తామని చెప్పారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని శాంక్షన్ చేస్తాం. ఆ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ద్వారా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళకి 5 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఇద్దరు కూడా అటు మోడీ గారు కానీ ఇటు బాబు గారు అంటే ఎన్డీఏ కూటమి మొత్తంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిస్తే దేశం మళ్ళీ ప్రగతి వైపున అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం. తప్పకుండా అభివృద్ధి కూడా చెందుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మన హైదరాబాద్లో చూసాం హైటెక్ సిటీ ఎలా డెవలప్ చేశారు. మొత్తం తెలంగాణ డెవలప్ అయిందంటే హైటెక్ సిటీ ద్వారా. ఈరోజు ఈ రాష్ట్రంలో రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఒక అస్తవ్యస్తమైన రాష్ట్రంగా తయారైపోయింది. అంటే ఎక్కడ ఉద్యోగాలు అయితే లేవు, రాష్ట్రంలో ఏ ఉపాధి హామీ లేదు. ఏదో ఆర్భాటంగా మేము ఆటో వాళ్ళకి ఇచ్చాము, మిగతా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అలాగే ఈరోజు మహిళల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ తల్లి దీవెన కింద పిల్లలందరికీ 15,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళందరూ చదువుకునే హక్కు ఉంది. అంటే ఒక అమ్మాయి చదువుకొని ఒక అమ్మాయి చదువుకోకుండా ఎక్కడ ఇబ్బంది పడతారో అని ఆలోచించి ఈ సూపర్ 6 పథకంలో భాగంగా ప్రతి ఇంటి బిడ్డకి కూడా ఈరోజు తల్లి దీవెన అందిస్తామని చెప్పారు. మన రాష్ట్రంలో ఒకటే అండి, ఎప్పుడైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో ఆ రాష్ట్రం పూర్తిగా డెవలప్ అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం. అంటే ఒక సామాన్యుడు కందిపప్పు కొనాలన్నా, బియ్యం కొనాలన్నా, నిత్యావసర సరుకులు ఏది కొనాలన్నా ఈరోజు కొనే స్థితిలో అయితే లేదు. ఏదో ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకోండి అంటే 10 రూపాయలు ఇచ్చేసి మన దగ్గర నుంచి 100 రూపాయలు లాగే స్థితిలో ఉంది ఈ గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్ మారాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలకు నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే డబ్బుకు ఆశ చూడకుండా నిజంగా గొప్ప వ్యక్తిని ఎన్నుకోవాలి. అంటే మన రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, ఇట్లా ప్రొద్దుటూరులో ఎవరు బాగు చేస్తారు, అటు దేశాన్ని ఎవరు బాగు చేస్తారని ఆ ప్రజలు ఆలోచించాలి. అట్లా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఖచ్చితంగా మార్పు వస్తుంది. జగన్ పోవాలి, బాబుగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వరదరాజులు గారు, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు అంటే దాదాపు మన పెద్ద దగ్గర శిష్యుడే. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మా వార్డులో ప్రజలు వెళ్ళారు, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి. మీరు మాకు ఎక్కడ ఓటేశారమ్మా, మీరు మాకు ఓటు వేయలేదే అని వాళ్ళను కించపరిచి మాట్లాడడం జరిగింది. అంటే అది ప్రజాప్రతినిధి మాట్లాడే భాష కాదు, అది ప్రజల్ని కించపరిచే స్వభావం ఉండకూడదు. అలాగే ఈరోజు వరదరాజు రెడ్డి గారి గురించి తీసుకుంటే రాజకీయ అనుభవం ఎక్కువ. ప్రొద్దుటూరుని ఈరోజు డెవలప్లో ఉందంటే అది వరదరాజు రెడ్డి గారి అనుభవం మీద. ఈరోజు మనం అనుభవాన్ని ఆయన ఒక మాట చెప్పారు, ఏదో వయసు రీత్యా పనికిరాడు అని. కానీ వయసు ఎక్కువనా అనుభవం ఎక్కువనా? మనం ఎవరైనా ఏదైనా ఒక
జాబ్లోనే ఎక్స్పీరియన్స్ అడుగుతాం, ఎక్స్పీరియన్స్ చూసి మనం జాబ్ ఇస్తాం. అలాంటిది ఈరోజు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని చేతిలో పెట్టాలంటే మనకు అనుభవం ఉన్న వ్యక్తి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ప్రొద్దుటూరులో ఎవరైనా అడగండి, మాకు వరదరాజన్ రెడ్డి గారు కావాలని స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము రాజమౌళి గారిని అంటే రాజమౌళి గారు సెకండ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొద్దుటూరులో విపరీతంగా భూకబ్జాలు పెరిగాయి, ఇసుక దందాలు పెరిగాయి, సామాన్యుడు ఎక్కడ బతకని స్థితిలో ఉన్నారు, అలాగే భయపడే స్థితిలో కూడా ఉన్నారు. అంటే అధికార పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ ఈరోజు భయపడే స్థితిలో ఉన్నారు. ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలంటే మళ్ళీ నంద్యాల వరదరాజన్ రెడ్డి గారు రావాలి. ఎప్పుడైతే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ నిత్యావసరంగా చేసుకునే పనులు కానీ ఎవరైతే భయపడకుండా స్వచ్ఛందంగా చేసుకుంటారో ఆ రోజు నిజంగా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందినట్టే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు. చూశారు కదా, శివకళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రచారంలో చాలా బాగా ప్రచారం జరుగుతుంది, మేము చాలా బాగా ప్రచారం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, మా పార్టీని అధికారంలోకి వస్తుంది, అలయన్స్లో మేమే ముందున్నాము అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూద్దాం ఎలక్షన్స్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో వేచి చూద్దాం.